ఆడు బిల్డింగ్ అవును ఒక్క నిమిషం ఉండు కొంచెం సరే ఎంత వయసు ఎంత చెప్పామా ఆ బాబు వయసు ఎంత 18 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఏం చదువుకుంటుంది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోతానంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోతే 16 ఏళ్ళు ఉంటాయి. మళ్ళీ అంతలోకి ఆ పాప కావాలని ఎట్లా కోరుకుంటావు? ఆ బాబు నన్ను ఎట్లా ఇష్టపడింది, నేను అట్లా ఇష్టపడ్డాను అంతే. ఆ పాప మైనర్, ఒక 2 ఏళ్ళు రాకు, మేము ఒప్పిస్తాం తల్లిదండ్రులను, సరేనా? మైనర్ ను ఒప్పనికి లేదు, నీ మనసులో ఏముందో ఓకేనా? సరేనా? సరేలే కానీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం. సరేలే, నేను చచ్చిపోతే ఆ బాబుకి అవునా? ఎప్పుడు చచ్చిపోయే మాట మాట్లాడకూడదు. మా కొడుకును మరి సున్నితంగా పెంచినావు. ఎప్పటికే కానీ నీ గురించి ఎప్పటికే కానీ నీకేం బాధేమి అంటే ఏమి పని ఏం చేస్తాడు? ఎప్పటికే కానీ నేను మా నాయన చెప్పాలి కదా తండ్రివి, పని నేర్పడం తండ్రి ఉద్యోగం కదా. బాగా గాడు బట్టి నన్ను ఈ కంటే నాకంటే బాగున్నాడు. వీళ్ళు బయట పనులు పోయింటారా, ఏం చేసుకుంటారా మాట నేను లెటర్లు అన్ని ఉన్నాయి. వద్దు 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 వద్దు, ఇంకా అంతకు మించి పోతే ఇంకా చాలా ట్రై అయిపోతాను, చాలా ట్రై అయిపోతా సార్. వద్దు సార్, మెడికల్ నేను పిఏలో పని చేసుకునేవన్నీ నా మాట మట్ట కొట్టించేసినారు కదా. నువ్వు మాట్లాడుతుంటే ఈ స్టోరీ ఎంత అవసరం లేదులేండి, ఎంత అవసరం అది ఉండో. ప్రతి సంసారంలో సమస్యలు ఉంటాయి బాబు. ఏమి నీకు ఒక వయసు వచ్చింది, వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలా? తల్లిదండ్రులని పోషించే సామర్థ్యం పెంచుకోవాలి మనం. ఒక పనో ఉద్యోగమో ఏదో ఒకటి చేసుకోవాలా. తర్వాత నచ్చిన సంబంధము చట్టపరంగా ఉంటే చేస్తారు, పెద్దలతో పోయి మాట్లాడతారు. వీళ్ళు కాకుంటే ఇంకొక పెద్దోళ్ళు, లేకుంటే ఇంకొక చుట్టం ఎవరో ఒకటి జోక్యం చేసుకుని చేస్తారు. నాకు మైనారిటీ తిరిగిన పిల్ల కావాలా, 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒప్పుకోరు కదా దేశము. ఇప్పుడు ఒకటి చేసుకొని నానా ఇబ్బందులు పడతావా పక్క ఊరోడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే 4 ఏళ్లకు దరిద్రం ఎందుకు చుట్టుకుంది వాడికి? కాబట్టి పొద్దు కూకుతానే ఊరికే మందు ఆగి నా ఇష్టం వచ్చినట్టు దీనికి కాదు మనం బతుకుండేది. ఇక్కడ ఒక పద్ధతిగా బతకాల దేశంలో. అర్థమైందా? ఏమ్మా బాబు? నాకు అర్థమైంది, బాగా అర్థమైంది, బాగా క్లారిటీ బాగా అర్థమైంది. ఎంతగా చిన్నంత చేస్తాను. మజ్జిగ తాగు.